హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో మేము చెప్పాం కదా న్యూయార్క్ వెళ్తున్నామని. న్యూయార్క్ వెళ్ళే వేళ మధ్యలో మేము ఒక దగ్గర హోటల్ తీసుకుని అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇప్పుడు న్యూ జెర్సీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు న్యూ జెర్సీకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము రూమ్ అయితే న్యూ జెర్సీలో తీసుకున్నాము. న్యూ జెర్సీ న్యూయార్క్ పక్కపక్కనే ఉంటాయి. మేము తీసుకున్న రూమ్ నుంచి 10 minutes పడుతుంది అంతే న్యూయార్క్ వెళ్ళడానికి, న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్ళడానికి అనమాట. నేను ఇప్పుడు ఈ రోజు న్యూ జెర్సీలో ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అనమాట. బోర్డు చూస్తున్నారు కదా, న్యూయార్క్ సిటీకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము తీసుకున్నప్పటి నుంచి 1.5 hour జర్నీ అని చెప్పాను కదా, దాదాపుగా మేము న్యూ జెర్సీకి రీచ్ అయిపోయామన్నమాట. మనం ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా న్యూ జెర్సీలోకి వచ్చేసాము. న్యూ జెర్సీకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము. ఏరోప్లేన్స్ అనేది దగ్గరగా వెళ్తున్నాయో, తక్కువ హైట్లో వెళ్తున్నాయి అనమాట. చూసాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము న్యూ జెర్సీలోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్ళి ఫస్ట్ రెడీ అయిపోతాము. రెడీ అయిపోయి మేము ఏ ప్లేస్కి వెళ్తున్నాము అనేది చూపిస్తాను. న్యూయార్క్ సిటీకి వెళ్ళాలంటే 2 exits తీసుకోమని చెప్తాను అనమాట. నెక్స్ట్ 2 exits. న్యూయార్క్ సిటీకి వెళ్ళాము అంటే పక్కనే న్యూ జెర్సీ సిటీ పక్కనే న్యూయార్క్ సిటీ. అంటే మనకు ఒక లేక్ లాగా ఉంటుంది. అటు పక్కకు న్యూయార్క్, ఇటు పక్కకు న్యూ జెర్సీ అనమాట. మేము ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. మీరు ఆ బిల్డింగ్స్ అనేవి చూస్తున్నారు కదా, అవి న్యూయార్క్ బిల్డింగ్స్. మనం ఇప్పుడు న్యూ జెర్సీలో ఉన్నామన్నమాట. న్యూ జెర్సీ పక్కపక్కనే ఉంటాయి. జంట నగరాలు అంటారు కదా, హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మేము తీసుకున్న హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. న్యూ జెర్సీలో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిపోయి, న్యూ జెర్సీలో చాలా ఫేమస్ అయిన శ్రీ బాలాజీ టెంపుల్ అయితే ఉందన్నమాట. బాలాజీ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము. ఇది వచ్చేసి న్యూ జెర్సీలో మేము తీసుకున్న హోటల్ అనమాట. చాలా పెద్ద హోటల్ ఇది. ఇవి ఇప్పుడు మనకి న్యూ జెర్సీలో మేము తీసుకున్న హోటల్ దగ్గరలోనే మనకు ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయన్నమాట. న్యూ జెర్సీలో చూడండి హౌసెస్ ఏ విధంగా ఉన్నాయో. ఇదనమాట. రూమ్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు ముందు టెంపుల్ ప్లాన్ లేదు, అందుకు నేను ట్రెడిషనల్ డ్రెస్సులు అయితే తీసుకెళ్ళలేదన్నమాట. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంది టెంపుల్ అయితే చూపిస్తాను. న్యూయార్క్ ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. మనకు చూపిస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ని అయితే చూడండి. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్ మేము తీసుకున్న హోటల్ నుంచి కొంచెం దూరమే, కానీ టెంపుల్ చూడాలని అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్. ఫుడ్ క్యాంటీన్ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇండియా సాంప్రదాయాల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే మనము కాంపౌండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టెంపుల్ కాంపౌండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పార్కింగ్ కోసం ప్లేస్ అయితే సెర్చ్ చేసుకోవాలి. ప్లేస్ సెర్చ్ చేసుకొని కార్ పార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చూడండి టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్ ఇది. అసలు ఈ టెంపుల్ని చూడగానే నాకు ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఇండియాలో టెంపుల్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చిందనమాట. టెంపుల్ చాలా పెద్ద టెంపుల్.
ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అని చెప్పాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము టెంపుల్ రీచ్ అయిపోయాం కదా, కార్ పార్కింగ్ కోసం అయితే సెర్చ్ చేసాము. కార్ అయితే పార్కింగ్ చేసి ఇప్పుడు కార్ పార్క్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి క్యామ్ అలో ఉండదు అనుకుంటాను. క్యామ్ ఎంతవరకు అలో చేస్తే అంతవరకు మాత్రమే నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఆ వీడియోని ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఈ టెంపుల్ చుట్టూ మనకు కార్ పార్కింగ్ ఉంది, అన్ని సైడ్లు కార్ పార్కింగ్ ఉందన్నమాట. ఇందులోనే కళ్యాణ మండపం ఉంది, ఇందులోనే అన్నీ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద టెంపుల్, అసలు ఎంత బాగా అనిపించిందో. ఈ టెంపుల్కి ముందే వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటి ఉందన్నమాట, అది కూడా చాలా బాగుంది. నైట్ టైం వ్యూ చూసే వాళ్ళకి ఆ ఫౌంటైన్ అయితే ఆన్ చేస్తారు, అప్పుడు ఇంకా బాగా ఉంటుందని చెప్పారు. మేము మార్నింగ్ టైంలో వెళ్ళామన్నమాట టెంపుల్కి. టెంపుల్ చుట్టూ ఏ విధంగా ఉంది అదంతా మీరు ఇంకా మ్యూజిక్తో చూసేయండి. ఇదండి టెంపుల్ అండి. టెంపుల్లో పెట్టే ఫుడ్ అదంతా చూపించాను కదా, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి న్యూ జెర్సీ సిటీ అనమాట. సిటీ అయితే చాలా బాగుంది కదా. ఇప్పుడు మేము న్యూ జెర్సీ సిటీ నుంచి న్యూయార్క్ సిటీకి అయితే వెళ్తున్నాము. న్యూయార్క్ సిటీలో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసేకైతే వెళ్తున్నాం అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కదా. ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జేసుమిర కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.